యమునోత్రీ నమోస్తుతే. త్రివేణి సంగమంలో వాహిని అయిన యమున దేశంలోని ప్రధాన నదుల్లో ఒకటి. హిమాలయాల్లో యమునోత్రి అనే ప్రదేశంలో ఉద్భవించిన ఈ నది హర్యానా రాష్ట్రం గుండా ప్రవహించి ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. ఢిల్లీ, నోయిడా, మథుర, బృందావనం, ఆగ్రా నగరాల్లో ప్రవహిస్తూ ప్రయాగ్రాజ్ వద్ద గంగానది అంతర్వాహిని అయిన సరస్వతితో సంగమిస్తుంది. ఈ నది జన్మస్థలి నుంచి దాదాపు 860 మైళ్లు ప్రవహిస్తుంది. జూన్ 2 నుంచి యమున పుష్కరాలు ప్రారంభమైన నేపథ్యంలో ఈ నదీమాత విశిష్టతను తెలుసుకుందాం. యమున జీవనది. దాని ఆవిర్భావం, దాని మహత్తుల గురించి పురాణేతిహాసాల్లో, వైదిక గ్రంథాల్లో ఉంది. ఈ నదీమాత శ్రీకృష్ణ పరమాత్ముని పాదస్పర్శతో పునీతమైందని పురాణ వాక్కు. ఆయన బాల్యమంతా ఈ నదీ పరివాహక ప్రాంతంలోనే గడిచింది. శ్రీ శుక యోగేంద్రుడు నైమిషారణ్యంలో మహర్షులకు శ్రీమద్భాగవతాన్ని వినిపిస్తున్నప్పుడు పరమాత్ముని దివ్య లీలా వైభవం వినేందుకు పురాణస్థలికి యమునే ముందుగా చేరేదని పురాణాలు పేర్కొంటున్నాయి. యమునోత్రి కూడా గంగోత్రిలానే పరమ పావన ప్రదేశం. దీనికి సూర్యతనయ, శమనస్వస్థ, కాళింది అనే పేర్లు ఉన్నాయి. గంగానదికి ఉపనది అయిన యమునకు ఎన్నో ఉపనదులున్నాయి. రంతిదేవుని కారణంగా జన్మించినట్టు చెప్పే చంబలి వాటిలో ముఖ్యమైంది. దీనికే చర్మన్వతి అనే పేరు కూడా ఉంది. గౌరీ, సాహిబి, సింధ్, బెట్వా, ధసన్, క్రైన్ అనే ఉపనదులు యమునలో సంగమిస్తున్నాయి. యమునోత్రిలో వేడినీటి గుండాలున్నాయి. యమునోత్రి వద్ద యమునామాత ఆలయం ఉంది. ఆ నదీమాతల్లి విగ్రహం తాబేలు మీద నీటి కడవ పట్టుకున్నట్టుంటుంది. భరతుడు, అంబరీషుడు, శంతనుడు తదితర చక్రవర్తులు ఈ నది ఒడ్డున ఎన్నో పుణ్యకార్యాలు నిర్వహించారు. త్రివేణి సంగమం దేశంలోని అత్యంత పుణ్యప్రదమైన ప్రదేశాల్లో ఒకటిగా ప్రసిద్ధం. అక్కడ 60 కోట్ల పుణ్యతీర్థాలు సంగమించాయని, ఈ తావున స్నానం చేస్తే విశేష ఫలితం ఉంటుందని మహాభారతం పేర్కొంది. యమునా నది నీటిని నోటి నిండుగా స్వీకరించిన వారికి సోమయాగం చేసినంత ఫలితం దక్కుతుందని కూడా తెలిపింది. పుష్కర స్నానాధికాలను అటు ఉంచి కార్తీకంలో ఈ నదీ స్నానం అత్యంత శుభప్రదమంటారు. నదీ తీరంలోని మథురలో జనార్దనుడిని, శివకేశవులను, సూర్యుడిని ఆరాధించిన, పితృదేవతలకు పిండప్రదానం చేసిన ఎనలేని పుణ్యం దక్కుతుందంటారు. పుష్కరం అంటే పుణ్యజలం అనే అర్థం చెప్తారు. మనిషికి పుష్టిని ఇచ్చే వాటిలో నీరు ఒకటి. పుష్కరుడు నివాసం ఉన్నంత కాలంలో ఆయా నదులను మరింత పుణ్యదాయనులుగా భావిస్తారు. పుష్కరుడితో పాటు బృహస్పతి అనగా గురుగ్రహం ఏడాదికి ఒక రాశి వంతున 12 రాశులను 12 ఏళ్లలో చుట్టి వస్తుంది. బృహస్పతి ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తుంటాయి. బృహస్పతి మేష రాశిలో ఉన్నప్పుడు గంగానదికి, వృషభ రాశిలో ఉన్నప్పుడు రేవా నదికి, మిథున రాశిలో ఉన్నప్పుడు సరస్వతి నదికి, కర్కాటక రాశిలో ఉన్నప్పుడు యమునా నదికి, సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరి నదికి, కన్యరాశిలో ఉన్నప్పుడు కృష్ణానదికి, తులారాశిలో ఉన్నప్పుడు కావేరీ నదికి, వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు భీమారథి నదికి, ధనుస్సు రాశిలో ఉన్నప్పుడు బ్రహ్మపుత్ర నదికి, మకర రాశిలో ఉన్నప్పుడు తుంగభద్ర నదికి, కుంభరాశిలో ఉన్నప్పుడు సింధు నదికి, మీనరాశిలో ఉన్నప్పుడు ప్రాణహిత నదికి ఇలా పుష్కరాలు వస్తుంటాయి. ఈ ఏడాది బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించటం ద్వారా యమున పుష్కర శోభను సంతరించుకుంది. పుట్టినప్పటి నుంచి సంక్రమించే పాపాలు తొలగిపోయేందుకు పుష్కర సమయంలో నదీ స్నానం చేయాలని శాస్త్రం చెప్తోంది. దివ్యములై ఈ జలాలు మంగళకరములై మా అభీష్టములను నెరవేర్చుగాక, తాగేందుకు అనువైన నీటిని ఇచ్చుగాక, నీరు మా వైపు ప్రవహించుగాక అని పుష్కర స్నానం వేళ జలదేవత ప్రార్థన చెయ్యాలి. స్నానానంతరం శాస్త్రానుసారం జపం, హోమం, అర్చన, దానం, పితృతర్పణం వంటివి చెయ్యాలి. బృహస్పతితో పాటు ముక్కోటి దేవతలు, పితృదేవతలు నదిలో ఉంటారని పురాణ వచనం. బృహస్పతి పుష్కర నదిలో ఏడాది పొడవునా ఉన్న ఆది అంత్య పుష్కరాలు శ్రేష్టమని చెప్తారు. మిగిలిన రోజుల్లో మధ్యాహ్న సమయంలో 2 ముహూర్తాలు అనగా 4 గడియల కాలం ఆ నదిలో పుష్కర ప్రభావం ఉంటుందట. నీటిలో 2 శక్తులున్నాయని వేదం చెప్తోంది. దాహార్తిని తీర్చటం, శుభ్రపరచటం బాహ్యశక్తులైతే మేధ్యం, మార్జనం అంతర్గత శక్తులుగా వివరిస్తోంది. మేధ్యం అంటే నదీ స్నానం సమయంలో 3 సార్లు మునక వేస్తే తెలిసి తెలియక చేసే పాపాలు పోతాయని, మార్జన అంటే నీటిని చల్లుకోవటం అంటే సంప్రోక్షణ అని అర్థం. దీనివల్ల ద్రవ్యశుద్ధి జరుగుతుందని పురాణాల వర్ణన. నీరు నారాయణ స్వరూపం కనుక స్నాన ప్రక్రియలో ఆయన స్పర్శతో పునీతులవుతారని విశ్వాసం.